ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అంటే పథకాలకి ప్రస్తుతం డబ్బులు ఇవ్వలేను. కొన్ని మెల్లమెల్లగా పథకాలు ఇస్తాను. ఫస్ట్ డబ్బులన్నీ కూడా అభివృద్ధి చేస్తాను. పోలవరం పూర్తి చేస్తాను. అమరావతిపై పెడతాను. వాటి డబ్బులు వాటికే వాడుతా అంటున్నారు. కరెక్టే అంటారా ఆయన చెప్పిన మాట? మంచిదే కదా వస్తే మనకి పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది కదా. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, ఇవ్వాల్సిన అమౌంట్ పిల్లలకి కాలేజీ ఫీజులు కట్టలేదు, అలా మా మీదే పడుతుంది కదా. మేము కట్టి ఇప్పుడు సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. అదే చంద్రబాబు గారు చెప్పారు అంటే చేస్తారు, అది పక్క నమ్మకం అయితే ఉంది ఉంది అంటే ప్రస్తుతం అయితే మాత్రం ఆయన సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి మీద దృష్టి పెడితే భవిష్యత్తు బాగుంటది అంటారు. బాగుంటుంది అంతే కదా. పిల్లలకు నెక్స్ట్ భవిష్యత్తు బాగుంటుంది కదా. ఎక్కడెక్కడికో వెళ్ళి జాబులు చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా విదేశాలకు వెళ్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు చనిపోయినా రావడానికి లేదు, అదర్ ఏది జరిగినా రావడానికి లేదు. అదే మన దగ్గర ఉన్నారు అనుకోండి, హెల్త్ బాగోకపోయినా ఇంకోటైనా దగ్గరుండి చూసుకోవడానికి బాగుంటది కదా. పిల్లల భవిష్యత్తు గురించే కదా ఆయన ఆలోచించేది. బాగుంది. అంటే మరి ఆయన ఇప్పుడు గతంలో ఎక్కడ అభివృద్ధి లేదు, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అన్నారు ఆంధ్ర రాష్ట్రం. సో ఇప్పుడు ఆయన వచ్చారు కదా, అభివృద్ధి చేయగలుగుతారు ఆయన? చేస్తారు సార్, చేస్తారు. పిల్లలకి కూడా ఉపాధి లేక పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళేవాళ్ళు. సో ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు సడన్ గా అవ్వదు, కానీ ఇన్ ఫ్యూచర్ లో అయినా సరే మన పిల్లలు అంటే ఆంధ్రాలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం దొరుకుతుంది. అవుతుంది సార్, ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాలకైనా అవుతుంది కదా సార్. ఇప్పుడు 8 నెలలు అవుతుంది. గతంలో 5 ఏళ్ళు జగన్ పాలన చూసారు, ఇప్పుడు 8 నెలలు చంద్రబాబు పాలన చూసారు. ఏమనిపిస్తుంది రెండింటికి? అదైతే బాగాలేదు సార్. అన్ని రేట్లు పెరిగిపోయినాయి జగన్ పాలనలో అయితే. మనం ఏదైనా సహాయం కోసం వెళ్ళినా కానీ మనకి రెస్పాండ్ లేదు. అది ఇక్కడ ఏంటంటే మనం సహాయం కోసం వెళ్ళలేదు ఇంకా, కానీ వెళ్దాం అనుకునే లోపు మనకి ముందుగానే పలానా దగ్గరికి వెళ్ళండి మనకి పని అవుతుంది అని చెప్తున్నారు. ఇది బెస్ట్ కదా సార్, మనలాంటి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళకి బెస్ట్ కదా. ప్రజలకు అందుబాటులో ఉందంటారు. అందుబాటులో అన్ని అందుబాటులో ఉన్నాయి సార్. అది రోడ్స్ ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా గతంలో రోడ్లు బాగాలేవని చెప్పి ఇప్పుడు బాగా చేస్తున్నారు సార్. ప్రతి రోడ్డు బాగా చేస్తున్నారు సార్. చాలా చోట్ల చూసాను నేను, ప్రతిదీ బాగా చేస్తున్నారు సార్. చిన్న సందావని ఏదైనా కానీ బాగా చేస్తున్నారు. బాగుంది ఇప్పుడైతే. డెవలప్మెంట్ అవుతుంటారు. అవుతుంది సార్. 10 సంవత్సరాలకైనా పర్లేదు సార్, ఇప్పటికిప్పుడు అవ్వాలని కాదు కదా. రాజధాని పరిస్థితి ఏంటంటారు? ఇంత ముందు రాజధాని మన రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితిలో ఉండేది. ఏం రాజధాని అంటే 3 రాజధానులు అనేవారు. సో ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి బాబు గారు దానిపైన ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశారు. అదే బెస్ట్ సార్. మనకి రాజధాని అంటే అమరావతి ఎప్పటి నుంచో ఉంది. 3 రాజధానులు అంటే ఎలా పెడతాం సార్, అది అవ్వదు కదా మనకి. ఒకటి అమరావతి ఫస్ట్ నుంచి సార్ అంది, చంద్రబాబు గారు అంది కూడా అమరావతి. అదైతేనే బెస్ట్, మనకు దగ్గరలో ఉంటుంది. మన చుట్టుపక్కల ఉన్న రేట్లు పెరుగుతాయి, కొంచెం మధ్యతరగతి వాళ్ళు కొంచెం బాగుపడతారు. అది రాజేష్ అన్న, ఇప్పుడు లోకేష్ గారు మొన్న ఒక యాప్ లాంచ్ చేశారు, వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి. మనం ఏదైనా సమస్య వచ్చి అందులో హాయ్ అని పెడితే చాలు, అందులో ఒక మెనూ వచ్చి మనకి ఏదైనా సమస్య వచ్చి ఏదైనా ప్రాబ్లమ్స్ అలా ఉంటే దాని ద్వారా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే కరెంట్ బిల్ కావచ్చు, ఇట్లా ఒక యాప్ అయితే లాంచ్ చేశారు. ఎలా ఉంది ఆ యాప్? ఆ యాప్ వల్ల ఎటువంటి యూజ్ ఉంది అనుకుంటున్నారు? బాగానే ఉంది, ఇబ్బంది లేదు యాప్ గురించి. ఇబ్బంది లేదు. ఎలా ఉందన్న ఈ లోకేష్ పరిపాలన కావచ్చు? లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఎట్లా పనిచేస్తున్నాడు ఆయన? బాగానే పనిచేస్తుంది. గత ప్రభుత్వమే బాగుండేది, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. నిజం కాదా మరి? ఇబ్బంది ఏమి లేదు, గత ప్రభుత్వం ఇబ్బంది జరిగింది. గతానికి ఇప్పటికి ఏంటి తేడా? తేడా అభివృద్ధి జరుగుతుంది. పోయిన ప్రభుత్వం ఏమో జనాన్ని ఇబ్బంది పెట్టడం, స్టేషన్లు తీసుకొట్టేయటం, రోడ్లు బాగలేవు, ఇలాంటి ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడైతే ఇబ్బంది ఏమి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు, ప్రజల తరపున నేను పోరాడతాను, రోడ్డు మీదకి వస్తా అంటున్నాడు ఆయన. ఏమవుతాడు, రోడ్డు ఎక్కించింది ఆయన జనాన్ని. ఇప్పుడు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఏం చేస్తుండే ఆయన? ఏం చేయాల. ఇప్పుడు సీఎం గారు వచ్చిన కాడ నుంచి, మన నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన కాడ నుంచి సీసీ రోడ్లు అప్పుడే కొనసాగుతూనే ఉన్నాయి. ఏ గ్రహానికి పట్టినా, ఏ ఊరికి పట్టినా, ఎక్కడ పట్టినా కానీ సీసీ రోడ్లు వేస్తూనే ఉన్నారు. పోయిన గత ప్రభుత్వంలో ఏం జరిగింది లేదు, మొత్తం మట్టి రోడ్లు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం రోడ్లు పట్టించుకోలేదు అంటారు. అసలు ఏం పట్టించుకున్నాడు? ఏం పట్టించుకోలే అతను. జనాన్ని కొట్టేయటం, స్టేషన్లలో వేసి టవలాలు వేసి, వాళ్ళ పార్టీ టవలాలు వేసి కప్పేయటం, ఇలా ఇబ్బంది పెట్టిండు. ప్రతి జనం ఏ చిన్న స్థాయి కానీ పెద్ద స్థాయి వరకు ఇబ్బంది, ఏం జరగల.